హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అత్తారింటికి దారేది 5వ భాగాన్ని వినేద్దాం. తీసుకోండి మీ సర్టిఫికేట్స్ అన్నాడు అర్జున్ సర్టిఫికేట్స్ ముందుకు వేసి. వాటిని చూడగానే ఊరి పేరైనా చూసైనా తనని గుర్తుపడతాడేమో అనుకున్న మానస ఆశ నిరాశగానే మిగిలిపోయింది. ఆ సర్టిఫికేట్స్ చేతిలోకి తీసుకుని అతని వైపే చూసింది. మీ సర్టిఫికేట్స్ చూశానండి. మీ మార్కులు బాగున్నాయి, కానీ వీటితో మీకు ఉద్యోగం దొరకడం చాలా కష్టం. మీరు ఎక్కడ ఉద్యోగం చేయాలన్నా మీకు ఇంగ్లీష్ తప్పనిసరి అన్నాడు. ఇంగ్లీష్ తప్పనిసరి అయితే నా ఉద్యోగం పరిస్థితి అనుకుంది మనసులో. మీరు ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, జాబ్ గురించి తర్వాత ఆలోచిద్దాం అన్నాడు. సరే అనేసి బయటకు వచ్చేసింది. వినయ్, నన్ను ఇంట్లో వదిలిపెట్టవా ప్లీజ్ అంది. సరే అక్క, సార్కి చెప్పి వస్తాను అని లోపలికెళ్ళాడు. సార్, మానస అక్కని ఇంట్లో వదిలిపెట్టాలట అన్నాడు వినయ్. ఎందుకట అన్నాడు అర్జున్. ఏమో తెలియదు సార్ అన్నాడు వినయ్. వినయ్, నువ్వు నా దగ్గర ఎంతకాలంగా ఉంటున్నావు అన్నాడు కళ్ళెగరేసి. 2 సంవత్సరాల నుండి సార్ అన్నాడు వినయంగా. మీ అక్కొచ్చి ఎంతకాలం అయింది అన్నాడు. కొద్ది రోజులే అన్నాడు. కానీ నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా, నేను ఈ మధ్య వచ్చినట్టు మీ అక్క ఎప్పటి నుండో నీతో ఉన్నట్టు నా దగ్గర మాట్లాడలేని విషయాలు కూడా మీ అక్కతో చెప్పుకుంటావు. నాకంటే ఎక్కువ గౌరవం మీ అక్కకే ఇస్తున్నావు అన్నాడు. అదేం లేదు సార్, అక్కతో మాట్లాడుతుంటే మా సొంత అక్కతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది, అందుకే ఎక్కువ మాట్లాడతాను అంతే అన్నాడు. మరి ఇంట్లో సుగుణాన్ని చూస్తే అలా అనిపించదా అన్నాడు. వినయ్ సైలెంట్గా ఉండిపోయాడు. చెప్పు పర్లేదు అన్నాడు. అనిపించదు. ఆ మేడం ఇంతవరకు ఏ రోజు నాతో ప్రేమగా మాట్లాడలేదు, ఎప్పుడు నన్ను ఒక పనివాడిగానే చూస్తుంది అన్నాడు. వినయ్ అన్నాడు అర్జున్ కోపంగా. వినయ్ తలదించేసుకున్నాడు. బయటికెళ్ళు అన్నాడు. వెంటనే వినయ్ బయటకు వచ్చేశాడు. ఏమైంది వినయ్, ఏమన్నారు మీ సారు అంది మానస. ఏం లేదక్క, ఇంటికి వద్దు అన్నారు అన్నాడు. ఎందుకొద్దు, ఇక్కడుండి నేనేం చేయాలి అంది మానస. అక్క, లోపల సారు ఏమడిగారో తెలుసా, మీ ఇద్దరు అంత క్లోజ్గా ఎలా అయ్యారు అని అడిగారు. అవునా, ఎందుకు అడిగారు అంది మానస. నేను సార్తో చెప్పని విషయాలు కూడా మీకు చెప్పుకుంటున్నానట, అందుకే అడిగారు అన్నాడు. మానస నవ్వింది. మీ సార్కి నువ్వు నాతో బాగా మాట్లాడుతున్నావని కుళ్ళు వినయ్ అంది. వినయ్ కూడా నవ్వేశాడు. ఈ ఇద్దరు నవ్వుకోవడం సీసీ కెమెరాలో చూస్తున్న అర్జున్ని అయోమయం ఆవరించుకుంది. అసలు ఏముంది ఈ అమ్మాయిలో, ఒక పల్లెటూరు పుట్టిన సాధారణ అమ్మాయి ఇంత తక్కువ సమయంలో ఇంతమందిని ఎలా ఆకట్టుకుంటుంది, ఏదో మాయ చేస్తుంది. లేకపోతే సుగుణలో మేడంని చూసిన వినయ్ ఈ అమ్మాయిలో అక్కని ఎలా చూడగలిగాడు? నిజమే, సుగుణ ఎవరితోనూ ఇలా ఫ్రీగా మాట్లాడదు, నవ్వుతూ పలకరించదు, ఆప్యాయంగా అన్నం పెట్టదు, తన చుట్టూ ఒక గీత గీసుకుంటుంది. ఆ గీత లోపల నాకు మాత్రమే చోటుంది, ఎంత చనువైనా తీసుకోవడానికి. ఇదంతా సుగుణ తప్ప కాదు కాదు, ఖచ్చితంగా మానసలోనే గొప్పతనమే. పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయి అందరితో కలుపుకొలుగా ఉండడం సహజం. ఇక మాట్లాడే విధానం, అన్నం పెట్టడం, ఇవన్నీ తనకున్న సంస్కారం. ఖచ్చితంగా ఆ అమ్మాయిలో ఏదో ఆకర్షణ మాత్రం ఉంది అనుకున్నాడు. మధ్యాహ్నం లంచ్ టైంకి ఇంటికొచ్చారు అర్జున్, మానస, వినయ్. వినయ్, నేను ఆఫీస్కి రావడం లేదు, కారు ఇక్కడే పెట్టేసి నువ్వు వెళ్ళు అన్నాడు అర్జున్ వినయ్తో. సరే సార్ అన్నాడు వినయ్. వినయ్, భోజనం తినేసి వెళ్ళొచ్చురా అంది మానస. అతను మానస వైపు చూశాడు. మానస అతన్ని పట్టించుకోలేదు. పర్లేదక్క, నేను బయట తింటాను అన్నాడు వినయ్. ఒక్క పూటేగా, పర్లేదు రా అంది. వినయ్ అర్జున్ వైపు చూశాడు. అర్జున్ ఏం మాట్లాడుకున్నా వినయ్ వైపే చూస్తాడు. లేదులే అక్క, మరొక రోజు ఎప్పుడైనా తింటాను అన్నాడు. వినయ్, ఈ అక్క మాటంటే లెక్కలేదా? మీ సారు నిన్ను తినద్దు అని చెప్పేంత రాక్షసుడు కాదులే, రా అంది. రా అన్నట్టు అర్జున్ సాయిగ చేయడంతో వినయ్ లోపలికొచ్చాడు. వినయ్, నువ్వు వెళ్ళి చేతులు కడుక్కో, నేనొచ్చి వడ్డిస్తాను అంది మానస. అర్జున్ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. మానస తన సర్టిఫికేట్స్ రూమ్లో పెట్టి కిచెన్లోకి వచ్చింది. అక్కడ వినయ్, పల్లి మాత్రమే ఉన్నారు. పల్లి, మిగిలిన వాళ్ళు ఎక్కడా అంది. ఆ రాక్షసి ఇంట్లో లేదమ్మా, సార్ తన గదిలోకి వెళ్ళారు, ఇంకా రాలేదు అన్నాడు. సుగుణ ఎక్కడికి వెళ్ళింది అంది మానస. ఎవరో సార్ వస్తే ఆయనతో కలిసి వెళ్ళారమ్మా అన్నాడు. ఈ విషయం మీ సార్కి తెలుసా అంది. ఏమో నాకు తెలియదమ్మా అన్నాడు పల్లి. సరే, నువ్వు వినయ్కి వడ్డించు, నేను వెళ్ళి మీ సార్ని తీసుకొస్తాను అంది. అలాగేనమ్మా అన్నాడు పల్లి. ఇంతసేపు రూమ్లో ఏం చేస్తున్నాడబ్బా అనుకుని అతని రూమ్ ముందు వెళ్ళి నిలబడింది మానస. అతని మాట్లాడించాలా వద్దా అని చాలాసేపు ఆలోచించి చివరికి డోర్ తట్టింది. అతను వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. భోజనానికి రండి అంది. నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళి తినండి అన్నాడు. కొద్దిగా తిందు రండి అంది. నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా, వెళ్ళి తినండి అని మానస మొహం మీదే డోర్ వేశాడు. మానసకి చాలా బాధగా అనిపించింది. ఎందుకు తను అంత కోపంగా ఉన్నాడు? కిచెన్లోకి వచ్చింది. ఏమైందమ్మా అన్నాడు పల్లి.
మీ సార్కి ఆకలిగా లేదంట పల్లి, నన్ను వెళ్ళమన్నాడు. పైగా నా మొహం మీదే డోర్ వేసి ఈ మాట చెప్పాడు అంది. సార్ ఏదో బాధలో ఉంటాడులేమ్మా అన్నాడు పల్లి. ఆయనకి బాధపడాల్సినంత పెద్ద విషయాలు ఏముంటాయి పల్లి? ఉంటే ఆఫీస్ విషయాలు ఉండాలి. ఆఫీస్ విషయం అయితే ఇంట్లో కూర్చొని ఇలా బాధపడడం ఎంతవరకు కరెక్ట్ అన్నది. ఏమో తల్లి, నువ్వు కూర్చొని తినమ్మా అన్నాడు పల్లి. నాకు కూడా ఆకలిగా లేదు పల్లి అంది. అక్క, సార్ ఒక్కోసారి అంతే. దేని గురించైనా బాగా బాధపడుతుంటే రూమ్లో నుండి బయటికి రారు, కొద్దిసేపటికి వచ్చేస్తారు. నువ్వు తిను అన్నాడు వినయ్. వద్దు వినయ్, నేను తర్వాత తింటానులే అంది. అక్క, సార్ గురించి నీకంటే మాకు బాగా తెలుసు, కాబట్టి నువ్వు తిను, కాసేపట్లో సారు వస్తారు అన్నాడు వినయ్. సరే అని మానస తినడానికి కూర్చుంది. తను తినడం పూర్తి కాకముందే అర్జున్ వచ్చి కూర్చున్నాడు. మానసకి అప్పుడు సంతోషంగా అనిపించింది. సారీ మానసు గారు అన్నాడు అతను. ఎందుకు అంది. ఇందాక మీరు పిలిచినప్పుడు రానని అంత కఠినంగా చెప్పాను కదా, అందుకు అన్నాడు. పర్లేదు అని మానస తినేసి రూమ్లోకి వచ్చింది. రూమ్లో ఉండలేక వెజిటేబుల్ షెడ్ వైపు అడుగులు వేసింది. ఈ ఇంట్లో ఉన్న అన్ని ప్లేసెస్ కంటే వెజిటేబుల్ షెడ్ అంటే మానసకి చాలా ఇష్టం. తను ఈ మధ్య వేసిన విత్తనాలకి నీళ్లు పోస్తూ ఉంది. అతను కూడా అక్కడికి వచ్చాడు. ఏం చేస్తున్నారు అన్నాడు అతను మానసతో. ఇదా, మొన్న ఇక్కడ విత్తనాలు వేశాను, వాటికి నీళ్లు పడుతున్నాను. విత్తనాలు కదా, నీళ్ళు ఎక్కువగా వేయకూడదు, కొద్ది కొద్దిగా పోయాలి అంది. ఇవన్నీ బాగా తెలిసిన వాళ్ళలాగా చేస్తారే, మీకు ఇవన్నీ తెలుసా అన్నాడు. వ్యవసాయం చేసే ఇంట్లో పుట్టాను, ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది అంది అతని వైపు చూసి. కరెక్ట్గానే ఎండగా ఉన్నప్పుడు కొంతమంది పని చేయలేరు, మీరు అదేమీ లెక్క చేయడం లేదు అన్నాడు. నేను ఎండలో కూడా కష్టపడి వచ్చాను, నాకు కూలికి వెళ్ళిన అనుభవం ఉంది. పల్లెలో కూలి పని అంటే నీడ దొరకదు. ఉదయం సూర్యుడు వచ్చినప్పటి నుండి సాయంత్రం తిరిగి అస్తమించే వరకు ఎండలోనే ఉండాల్సి వస్తుంది. అవన్నీ నాకు అలవాటే అంది. నిజంగా మీరు అంత కష్టపడ్డారా అన్నాడు. తల్లి తండ్రి లేని ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందో మీకు తెలియదు, తెలిస్తే ఈ ప్రశ్న వేసేవారు కాదు అంది. సారీ, మీరు బాధపడినట్టున్నారు అన్నాడు. నాకేం బాధగా లేదు, కొత్తగా బాధపడడానికి ఏం లేదు అంది. సాయంత్రం అయింది. సుగుణ ఇంటికి రాలేదు. అప్పటికే అర్జున్ సుగుణ గురించి 2 సార్లు అడిగాడు పల్లిని. తెలియదు సార్ అన్నాడు పల్లి. అర్జున్ హాల్లోనే కూర్చొనున్నాడు. మానస కిచెన్లోకి వెళ్ళింది. ఏంటి పల్లి, మీ సార్ మీ మేడం కోసం తెగ ఆరాటపడుతున్నాడు అంది. అది ఆరాటం కాదమ్మా, భయం అన్నాడు. భయమా, ఎందుకు అంది. ఆ రాక్షసి ఎలాంటి పరిస్థితుల్లో ఇంటికి వస్తుందో అనే భయం అన్నాడు. అంటే అంది. ఆవిడ తాగి తూలుకుంటూ వస్తుందేమో అని భయం అన్నాడు. మానస ఆశ్చర్యపోయింది. రాత్రైంది. సుగుణ నార్మల్గానే ఇంటికొచ్చింది, కానీ ఎవరితోనూ మాట్లాడలేదు. మానసకి సుగుణకి అంత ఎక్కువ చనువు లేకపోవడం వల్ల మానస సుగుణను ఏమీ అడగలేదు. అలా అలా రోజులు గడిచిపోయాయి. అర్జున్ మానసని తన చిన్నప్పటి స్నేహితురాలుగా, చిన్నప్పుడు ఆటల్లో తాలి కట్టిన భారీగా గుర్తొచ్చినట్టు ఎప్పుడు మానస ముందు ప్రవర్తించకపోవడంతో మానసకి ఈ విషయం ఇంకా అయోమయంగా ఉంది. అలా మానస అర్జున్ దగ్గరికి చేరి 6 నెలలు దాటింది. ఈ 6 నెలల్లో తను ఇంగ్లీష్ మాట్లాడడం కొద్దిగా నేర్చుకుంది. ఒక చిన్న ల్యాబ్లో వర్క్కి జాయిన్ అయింది. అర్జున్ మానస ఈ జాబ్కి వెళ్తాను అన్నప్పుడు వద్దు అన్నాడు. కానీ నేను ఇంట్లో కూర్చుని తింటూ ఉండలేనని మానస అనడంతో సరే మీ ఇష్టం అన్నాడు. మానసకి ఆ ఇంట్లో ఉండడం కంటే జాబ్ చేయడమే బాగుండేది. ఈ మధ్య అర్జున్ సుగుణకి దగ్గర అవుతున్నట్టుగా కూడా అనిపించేది మానసకి. ఆ దగ్గర ఎటువైపుకి దారి తీస్తుందో మానస ఊహించలేకపోయింది. ఒకరోజు మానస జాబ్కి వెళ్ళలేదు. సాయంత్రం వెజిటేబుల్ షెడ్లో కూర్చొని ఆ కాయగూరలు మొక్కల వైపే తదేకంగా చూస్తూ ఉంది. మానసమ్మ అన్నాడు పల్లి. పరధ్యానంగా ఉన్న మానసకి అది వినిపించలేదు. పల్లి మానస ముందొచ్చి కూర్చున్నాడు. ఏంటి పల్లి ఇక్కడ ఉన్నావు అంది మానస ఆలోచనల నుంచి బయటకొచ్చి. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నాడు. ఏంటో చెప్పు పల్లి అంది మానస. అది చెప్తే నువ్వు బాధపడతావమ్మా, ఒకవేళ చెప్పకపోతే నీకు అన్యాయం జరుగుతుందేమో అనే బాధ నన్ను నిలవనీలేదు అన్నాడు. నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు పల్లి, నాకు అన్యాయం జరిగేంత విషయం ఏముంది ఇక్కడ అంది. అది మరొక 1 నెల రోజుల్లో అర్జున్ సార్ పెళ్ళి ఉంది అన్నాడు. ఏంటి అంది మానస ఆశ్చర్యంగా. అవునమ్మా, అర్జున్ సార్ తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటున్నాడు, నరకంలోకి అడుగు పెడుతున్నాడు అన్నాడు పల్లి బాధగా. పల్లి అర్థమయ్యేలా చెప్పు, తన జీవితం తనే నాశనం చేసుకోవడం ఏంటి అంది మానస కంగారుగా. అవునమ్మా, ఇంతకీ సారు పెళ్లి చేసుకునేది ఎవరిని అనుకున్నావు? ఆ రాకాసిని అన్నాడు కోపంగా. మానస ఆశ్చర్యపోయింది. ఏంటి సుగుణానా అంది. అవునమ్మా అన్నాడు. పల్లి నువ్వు పొరపాటు పడినట్టున్నావు, వాళ్ళిద్దరూ ఏ రోజు అలా ప్రవర్తించలేదు కదా అంది. అయ్యో అమ్మా, నేను నా చెవులతో విన్నాను, ఆ రాకేసి ఎవరికో ఫోన్లో చెప్పడం అన్నాడు.
ఎవరికో అంటే ఎవరికి చెప్పింది? తనకు తన వాళ్ళు ఎవరూ లేరు కదా అంది మానస. తన వాళ్ళకు చెప్పిందో పరాయి వాళ్ళకి చెప్పిందో నాకు తెలియదు, కానీ ఆ అమ్మ ఫోన్లో చెప్పడం మాత్రం విన్నాను. అర్జున్ సార్ ఆవిడ చెప్పినట్టు వింటాడని గొప్పలు కూడా చెప్పుకుంది అన్నాడు. ఇదంతా నిజమా పల్లి అంది మానస బాధగా. నిజమమ్మా అన్నాడు పల్లి. మానస సైలెంట్గా ఉండిపోయింది. తన మనసులో విపరీతమైన బాధ. ఇప్పటికే జీవితంలో చాలా కోల్పోయింది. ఇంతకాలం ఎవరి కోసమైతే ఆశగా ఎదురు చూస్తుందో ఆ మనిషిని కూడా ఇప్పుడు కోల్పోవాలన్న బాధ మానస మనసుని కాల్చుతుంది. పైకి మాత్రం ఏమీ లేనట్టు సరే పల్లి వదిలే, వాళ్ళిష్టం అంది. వాళ్ళిష్టం ఏంటమ్మా? నీకు సార్ అంటే ఇష్టం కదా. నాకు తెలిసి సార్ ఇష్టంగా ఈ పెళ్లి చేసుకోవడం లేదేమో అనిపిస్తుంది అన్నాడు. ఆ మాటతో మానసకి ప్రాణం లేచి వచ్చినట్టయింది. నిజంగా మీ సార్కి ఇష్టం లేదంటావా పల్లి అంది. అవునమ్మా, ఆ రాకాసి వచ్చిన రోజు నుండి మా సారు ఎప్పుడూ ఆ అమ్మని అలా చూడలేదు. సార్కి తన మొదటి భార్య అంటే చాలా ఇష్టం తల్లి. వేరే ఆడవాళ్ళని ఆయన కలలో కూడా తప్పుగా తలుచుకునే రకమే కాదు. అలాంటి మనిషి ఇప్పుడు ఈవిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడంటే నాకు నమ్మకం కలగడం లేదు. ఏదో జరిగిందమ్మా మనకు తెలియకుండా అన్నాడు. నిజంగా నా పల్లి? సరే మీ సార్ని అడిగితే అంది. వద్దమ్మా నేను అడుగుతానులే అన్నాడు. అంది మానస. పల్లి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మానస మనసులో ఆలోచనలు మొదలయ్యాయి. నిజంగా అర్జున్కి సుగుణను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? లేదా ఒకవేళ అర్జునే తనని అడిగాడా? ఇప్పటికీ అర్జున్ నన్నెందుకు గుర్తుపట్టడం లేదు? అర్జున్ చేజారిపోతే ఇక మిగిలిన నా జీవితం అంతా శూన్యమే. ఆ తర్వాత బ్రతకడమే వేస్ట్ అనుకుంది. ఆ రాత్రి మానస అన్నం తినకుండా రూమ్లోనే ఉండిపోయింది. అర్జున్ సుగుణ తింటుండగా మానసమ్మ తినలేదు సార్ అన్నాడు పల్లి. ఆకలేస్తే తింటుందిలే అంది సుగుణ. పల్లి నువ్వు వెళ్ళి పిలువు అన్నాడు అర్జున్. సరే సార్ అనేసి పల్లి మానస దగ్గరికి వచ్చాడు. ఏంటి పల్లి అంది. సార్ మిమ్మల్ని భోజనానికి రమ్మన్నారు అన్నాడు. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు అంది. సార్ పిలిచారు కదా రామ్మా అన్నాడు. నేను రాను అంది మానస. సరే అని పల్లి వెళ్ళిపోయాడు. ఏమైంది పల్లి అన్నాడు అర్జున్ పల్లి ఒక్కడే రావడం చూసి. తనకు భోజనం వద్దంట అన్నాడు పల్లి. సరే అనేసి సైలెంట్ అయిపోయాడు అర్జున్. సుగుణ తినేసి వెళ్ళిపోయింది. చాలాసేపటి తర్వాత అర్జున్ మానస రూమ్ ముందు నిలబడి డోర్ కొట్టాడు. మానస డోర్ ఓపెన్ చేసి అర్జున్ని చూసి అలాగే నిల్చుండిపోయింది. రండి భోంచేద్దురు అన్నాడు అర్జున్. నాకు ఆకలిగా లేదు అంది మానస తలదించుకొని. ఎందుకు లేదు అన్నాడు. తెలీదు అంది. పర్లేదు రండి, కొంచెం తిని రెస్ట్ తీసుకోండి, అంతా సెట్ అవుతుంది అన్నాడు. నాకు నిజంగా ఆకలిగా లేదు, అలాగే మనసు కూడా బాగోలేదు, దయచేసి మళ్ళీ మళ్ళీ అడిగి ఇబ్బంది పెట్టకండి అంది. సరే సారీ అనేసి అతను వెళ్ళిపోయాడు. మానస డోర్ వేసుకుని ఏడవడం మొదలుపెట్టింది. అర్జున్ నిన్ను వదులుకోవాలంటే నాకు ప్రాణం పోతున్నట్టుగా ఉంది. నీకు అనిపించడం లేదా? మన బంధం చిన్నప్పుడే ముడిపడిపోయింది. దాన్ని విడదీయడం ఎవరి వల్ల కాదని ఎప్పుడు నమ్మేదాన్ని, కానీ నీకు పెళ్లి జరిగిందని తెలిసినప్పుడు నా నమ్మకం ఒమ్మైంది అనుకున్నాను. నీ భార్య లేదని తెలిసాక ఆ నమ్మకం ఇంకా పెరిగింది. నిన్ను నన్ను కలపడానికి దేవుడు ఇలా చేశాడేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు నా నమ్మకాన్ని నువ్వు చంపేస్తున్నావు. మన భార్యాభర్తల బంధాన్ని నువ్వే తెంచేస్తున్నావు అర్జున్ అంటూ ఏడ్చింది. దాదాపు అర్ధరాత్రి కావస్తుండగా మానస హాల్లోకి వచ్చింది. హాల్ అంతా చీకటిగా ఉంది. మానస లైట్ వేసింది. హాల్లో కూర్చున్న అతన్ని చూడగానే షాక్ అయింది. అర్జున్ కళ్ళ మీద చేతులు వేసుకుని కూర్చున్నాడు. లైట్ ఆన్ అవ్వగానే చేతులు తీసి చూశాడు. మానసను చూసి అతను కూడా ఆశ్చర్యపోయాడు. మానస సైలెంట్గా రూమ్ వైపు నడిచింది. మానస గారు అన్నాడు అర్జున్ చిన్నగా. మానస ఆగి అతను ఏం చెప్తాడా అన్నట్టు చూసింది. సారీ అన్నాడు. ఎందుకు అంది తను కూడా నిదానంగా. ఎందుకో తెలీదు, చెప్పాలి అనిపించింది అన్నాడు. అంది మానస. ఇంకా అతను ఏమైనా చెప్తాడేమో అన్నట్టు అక్కడే నిలబడింది. అతను నిదానంగా మానస దగ్గరికి వచ్చాడు. అతను ఏదో చెప్పాలనుకుని చాలాసేపు ట్రై చేశాడు, కానీ అతని నోటి నుండి మాటలు బయటికి రాలేదు. సైలెంట్గా అతను తన రూమ్ వైపు వెళ్ళిపోయాడు. మానస అతను వెళ్ళే వరకు అతని వైపే చూస్తూ ఉండిపోయింది. తర్వాత తను కూడా రూమ్లోకి వచ్చింది, కానీ మానస మనసంతా అతను తనకి అంత దగ్గరగా రావడం గురించే ఆలోచిస్తూ ఉంది. ఏం చెప్పాలి అనుకున్నాడు, కానీ ఎందుకని చెప్పకుండా వెళ్ళిపోయాడు? దేని గురించో బాధపడుతున్నట్టున్నాడు. అదే ఏమై ఉంటుంది? ఆఫీస్ ప్రాబ్లమా లేక ఇంటి ప్రాబ్లమా అనుకుంది. ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.